గారు రియాక్ట్ అవ్వండి సార్. నమస్తే సార్. ప్యానల్లో ఉండే పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రైమ్ 9 టీవీని చూస్తున్న అందరికీ నా నమస్కారాలు సార్. ముఖ్యంగా మా హిందువులకి నా నమస్కారాలు సార్. ఎందుకంటే మా హిందువులకు ఉన్నంత ఓపిక సహనం ఎవరికి ఉండదు సార్. ఇంత కల్తీ జరిగిందని ఇప్పుడు వచ్చిన వార్తలు చూస్తున్నాము. తిరుమలలో ప్రత్యక్ష దైవం కలియుగ వైకుంఠం మా తిరుమల. అటువంటి తిరుమల తెలుగు రాష్ట్రాలే కాదు, అంతర్జాతీయంగా అన్ని కోట్లాది మంది భక్తుల మనోభావాలు తిరుమల. మాకు స్వామి అంటే ఎంత ఇష్టమో, స్వామి ప్రసాదం లడ్డు అంటే అంత గౌరవం, అంత ఇష్టం. ఎవరైనా తిరుమలకి వెళ్తే, తిరుమలకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఒక లడ్డు ఇవ్వండి చాలు మాకంటారు. ఒక లడ్డు ఇస్తే చాలు, ఆ లడ్డులో మేము స్వామిని చూసుకుంటామంటారు. కలియుగ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డు ప్రసాదం. ప్రతిరోజు ఆ లడ్డూని నైవేద్యంగా పెడతారు. వింటుంటే కడుపు తరుక్కుపోతాం సార్. దీని గురించి మాట్లాడడం కాదు సార్, దీన్ని తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో ఆలోచించాలి. ఇంక అందరూ స్వామి వారికి ద్రోహం చేశారు. హిందువులకు, మానవులుగా స్వామి వారికే ద్రోహం చేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టారు. కేవలం డబ్బు కోసం. అంటే ఒక నెయ్యి విషయంలోనే దాదాపు 250 కోట్లు నెయ్యి. అసలు నెయ్యే కాదంటున్నారు, ఆవు పాలే లేదంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలా, ఎలా దీన్ని ఆలోచించాలా అర్థం కావట్లేదు మాకు. దీని మీద ఏ హిందువులు మాట్లాడరా? ఎవరు మాట్లాడరా హిందువులు? ఎంతసేపు స్వామివారి వైభవాలు, స్వామివారి వైభవాలు చెప్తున్నారు. కానీ చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, దీక్షితులు వాళ్ళు, జయంగారులు కానీ, వీళ్ళందరూ కూడా స్వామివారి వైభవాలు, స్వామివారి మహిమలు చెప్తున్నారు. కానీ స్వామివారికి ద్రోహం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో కూడా ఒకసారి జనాలకు తెలియజేయాల. ఇది మా ఆవేదన. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, హిందువులారా, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన స్వామికి అపచారం జరిగితే దానికి శిక్ష ఎలా ఉండాలంటే అలా ఉండాల. అలాంటి కట్టుబడి తేవాల. ఆ రోజు కల్తీ జరిగింది అని తెలియగానే పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకుని కొండకు నడుచుకొని వెళ్ళి మెట్లు కడిగితే దాని మీద ఎన్ని టోల్స్ చేశారు. భగవంతుడికి అపచారం జరిగిందని ఆ రోజే ఆయన ఒక దీక్ష తీసుకున్నాడు. ఏ రాజకీయ నాయకుడు చేయగలుగుతాడు ఈ పని? ఆయన రాజకీయ నాయకుడిగా చేయలేదు. ఒక దీక్ష తీసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడి ఒక మీటింగ్ పెట్టి సనాతన ధర్మ బోర్డు పెట్టాలని కూడా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక బోర్డు పెట్టండి, సనాతన ధర్మ బోర్డు పెట్టమని చెప్పాడు. అది అంకిత భావం. ఒక హిందువుగా అతని ధర్మం అతను చేశాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందువులంతా ఏం చేస్తున్నారు? మీకు నాది కోటి నమస్కారాలు హిందువులారా, కోటి నమస్కారాలు. వైకుంఠ ఏకాదశికో శివరాత్రికో గుళ్ళకి వెళ్ళడం కాదు, గుళ్ళకి వెళ్ళిపోవడం కాదు కావాల్సింది. మన ధర్మం ఏంది? మన ధర్మం ఏం చెప్తుంది? కేవలం డబ్బు కోసం దేవుణ్ణి కూడా అమ్మేస్తారా? ఇది అన్యాయం కాదా? ఇదే ఒక క్రిస్టియానిటీలోనో ముస్లిం మతంలోనో చరిత్ర ఒప్పుకుంటారు. వాళ్ళు చంపేస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళంటే భయం. ఒక హిందువులే తేరగా దొరుకుతున్నారు అన్నిటికీ. మనం ఏం చేసినా ఏమేమి మాట్లాడడం, మన పనులు మనము అంతే. రాములు వారి తల నరికినా పట్టించుకోము, రాముల వారి విగ్రహాన్ని తల నరికినా పట్టించుకోము, రాముల వారు మందు తాగారని చెప్పినా పట్టించుకోము. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు డిబేట్లో, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు దేవుళ్ళ మీదే మాట్లాడతారు. దేవుళ్ళ మీద అయ్యప్ప స్వామి గురించి మాట్లాడతారు. ఒకడు మా మనోభావాలని ఎంత కించపరుస్తున్నారు. ఇది ఎంత దారుణం సార్, ఇది ఎంత ధైర్యం సార్ వాడికి. బోలే బాబా వాడికి ఎంత ధైర్యం సార్, వాడికి ఎంత ధైర్యం ఉంటే వాడు
ఒక నెయ్యి లేకుండా ప్రసాదిస్తాడా? ఇన్ని అసలు టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీలో అధికారులు లేరా? అదే కదా ఇప్పుడు అడిగేది. టీటీడీ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు మన టాపిక్ అది. మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు టీటీడీ ఏం చేస్తుంది అనేది. ఓలే బాబా వాడు కాదు, టీటీడీ ఏం చేస్తుంది సార్ అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. మళ్ళీ వస్తా టైం అవుతుంది. అభినయ్ సార్, ఏ రోజు గుండు కొట్టని కరుణాకరెడ్డి అభినయ్ రోజు గుండు కొట్టే ధర్మారెడ్డి రోజు గుండు కొట్టాడు. ఆయన భక్తుడు, మహాభక్తుడు. ఆయన రోజు గుండు కొట్టాడు. ఆయన మాట్లాడుకుందామా? వీళ్ళు చేసిన అక్రమాలు ఎంత అన్యాయం సార్! వీళ్ళు చేసిన అక్రమాలు ఎక్కడ సార్ లిమిట్ దీనికి? అంటే ఒక్క లడ్డూ విషయంలోనే ఇంటుందంటే సార్ ఇంకా సార్ నేను మాట్లాడు దయచేసి ఎవరు మాట్లాడని చెప్పండి సార్. నేను మాట్లాడుతూ చెప్పండి సార్. వాళ్ళు సార్ ఇది హిందువుల మనోభావాలు, ఇది హిందువుల మనోభావాలు, ఇది రాజకీయం కాదు, ఇది రాజకీయాలు కాదు, ఇది హిందువుల మనోభావాలు, ఇది రాజకీయాలు కాదు, ఇది రాజకీయాలు కాదు, హిందూ మనోభావాలు. కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు నేను ఆపేయమంటే ఆపేస్తాను సార్. గుండెలు పట్టలేరు మీరు. ఇది రోజు టైం అవుతుంది ఆంజనేయ రెడ్డి గారికి ఇవ్వాలి. వారు పాపం మొదట వచ్చారు. ప్లీజ్ వెయిట్ సురేష్ గారు, మధుబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు ఆగండి ప్లీజ్. సరే ఓకే సార్, తప్పకుండా ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం. మధుబాబు గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ప్లీజ్. సురేష్ గారు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం. మధుబాబు గారు ఆగండి. సురేష్ గారు ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. చర్చ పక్కకు పోకూడదు. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం సురేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సురేష్ గారు ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు సురేష్ గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం చాలా ఉంది, మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. రాజు గారు, ఇది మనం చర్చ జరుపుతున్నాము, ఒకరికొకరు తగులు పెట్టుకోవడానికి, దూషించుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి రాలేదు. ఈ రోజు టీటీడీలో ఏమి జరిగింది, ఏ విషయాలు బయటకు వచ్చాయి, సిట్టు ఏమి చెప్పింది అనే దానిపైన చర్చ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ ప్రాంత వాసులు, నేను నెల్లూరు వాడిని. ఈరోజు మా భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారో మనం చూసాం. ఆయనకి లైఫ్ థ్రెట్, ఆయన చంపేస్తామని కాల్స్ చేస్తారు. ఆ రవికుమార్ అనేవాడు టీటీడీ డబ్బులు ఏ విధంగా కొట్టేశాడు, ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు, ఆస్తులు మళ్ళీ ఏ విధంగా బదిలీ చేశాడు.